ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనగా మరణించినా సరే నిత్య జీవంలోనికి, పరలోక రాజ్యంలోనికి వాడు ప్రవేశిస్తాడు. కాబట్టి కనుక ఎంతమంది అయితే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువుగా, ఆయన దేవుడిగా ఉండి మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్లే ఒకే ఒక్క మార్గము యేసుక్రీస్తు ప్రభువు. ఈరోజు అసత్యంలో ఉన్నవారికి సత్యాన్ని నేనే అని చెప్పడానికి, చీకటిలో ఉన్నవాడికి వెలుగును నేనే అని చెప్పడానికి, మరణంలో ఉన్నటువంటి వాడికి జీవాన్ని నేనే అని చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఆ మార్గాన్ని తెలియజేశారు. ఆ మార్గంలోకి రావడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఒకవేళ ఈ మార్గాన్ని రావాలంటే అక్కడికి వెళ్ళక్కర్లేదు. ఏ పుణ్యకార్యక్రమం, ఏ అపవిత్రతతో బాధపడుతున్నావో, ఏ వ్యసనాలైతే నువ్వు జయించలేకపోతున్నావో ఆ వ్యసనం మీద విజయాన్ని అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక మాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాలంలో ధన్యత భాగ్యము ఏమని వివరింతును